శంకరన్న గెలుపు నిరుద్యోగుల భవితకు మలుపు. ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కస్బా శంకర్రావు గారిని గెలిపించాలని కోరుతున్నాం. రాజకీయాలలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఈ సామెతను నేతలు పదే పదే గుర్తు చేస్తున్నారు. మారిన రాజకీయాలకు ఈ సామెత అతికినట్లు సరిపోతుంది. ఏపీలో మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ పనైపోయిందని భావించారు. నేతలు సైతం వలసపోవడంతో ఆ పార్టీ మనుగడ కష్టమన్న వాదన ఆ పార్టీ నేతల్లో బలంగా వినిపిస్తోంది. వెళ్లిపోతున్న నేతలకు విలువలు, విశ్వసనీయత కరెక్ట్గా లేదని 3 రోజుల కిందట మీడియా ముఖంగా చెప్పేశారు జగన్. ఆ తర్వాత కొందరు నేతలు రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ లొల్లి కొనసాగుతుండగానే వైసీపీ ఆపరేషన్ ఆకర్షణకు తెరలేపినట్లు ఆ పార్టీ వర్గాల నుంచి ఓ ఫిల్లర్ బయటికి వచ్చింది. బెంగళూరు వేదికగా ఏపీలో కొందరు హార్డ్ కోర్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతుంటారట జగన్. ఏపీ విభజన తర్వాత కొందరు కాంగ్రెస్లో కొనసాగుతున్నారు, మరికొందరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం రాజకీయ పరిణామాలను గమనిస్తున్న జగన్ వైఎస్ఆర్ను ఆరాధించే నేతలపై వల వేసినట్లు సమాచారం. వారితో ఆయన జరుపుతున్న మంతనాలు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి వచ్చే నేతలంతా టీడీపీతో పాటు బీజేపీకి బద్ధ శత్రువులు కూడా. వారిలో ఒకరు సాకే శైలజానాథ్. ఇటీవల వైసీపీ కండువాను కప్పుకున్నారు. తాజాగా మాజీ ఎంపీ మాటల మాంత్రికుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఫ్యాన్ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు కేంద్రంగా ఆయనతో జగన్ జరిపిన చర్చలో ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. ఉగాదిలోపు ఆయన వైసీపీలో జాయిన్ కావడం ఖాయమని అంటున్నారు. జగన్ తన ఆలోచనతో 1 షాట్ 2 బర్డ్స్ ఫార్ములాను అమలు చేసినట్టు కనిపిస్తోంది. ఓవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలను దెబ్బకొట్టడం, మరోవైపు టీడీపీ వద్ద వ్యతిరేకులను కూడదీయడంలో ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. తొలుత సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టాలని జగన్ భావించారు. కానీ నేతలు వలసపోవడంతో ఆలోచనలో పడ్డారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ హార్డ్ కోర్ నేతలు వచ్చారు. ఈ క్రమంలో ఉగాది నుంచి జిల్లాల బాట పట్టాలన్నది జగన్ ఆలోచనగా వైసీపీ నేతల మాట. ఉండవల్లి వస్తే పార్టీ వాయిస్ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని భావిస్తోంది ఆ పార్టీ. గతంలో మాదిరిగా ఉండవల్లి బ్యాలెన్స్గా మాట్లాడతారా అనేదే అసలు పాయింట్. ఎందుకంటే కొన్నాళ్లుగా మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఆయన వైసీపీతో పాటు టీడీపీని దుమ్మెత్తిపోసిన విషయం తెలిసిందే. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.